హ్యాపీ మదర్స్ డే అందరికీ. ఈరోజైతే రవ్వ కేసరి చేస్తున్నాను. ముందుగా జీడిపప్పు బాదం నేతిలో వేపుకోవాలి మనం. మనం రవ్వ ఒక గ్లాస్ కానీ ఒక గిన్నె కానీ తీసుకుంటాం కదా, ఆ గిన్నెతో నేతిలో ఇంకా కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఫోర్ గ్లాసులు వాటర్ వేసి కొంచెం ఇలాచి కొంచెం ఫుడ్ కలరు వేసేసుకుని ఆ రవ్వలో ఆ వాటర్ వేసేసుకోవడమే. కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి రవ్వ. అలా వచ్చిన తర్వాత మిక్స్ చేసేసుకొని ఆ కప్పుతోనే పంచదార తీసుకోవచ్చు. కొంచెం ఇంకా ఎక్కువ షుగర్ తినే వాళ్ళు అయితే ఇంకా కొంచెం కలుపుకోవచ్చు. అదంతా మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా కొంచెం బాగా తినేవాళ్ళు అయితే నెయ్యి వేసుకొని ఇంకా ఒక టీ స్పూను అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పంచదార కొంచెం కరిగేదాకా అలా మిక్స్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువ వినాయక చవితికి అలా ప్రసాదాలు చేస్తారు కదా, అలా ఎక్కువ తింటాం కదా. దీన్ని ఉండలు లేకుండా అలా కలిపేసుకోవడమే. కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇంకా 2-3 సార్లు అలా కొంచెం దగ్గర పడేదాకా చూసుకోవడమే. అంతే. ముందుగా మనం నేతిలో వేపుకున్న జీడిపప్పు అవి బాదం పప్పులు ఉన్నాయి కదా, అవి వేసుకుని సర్వింగ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా అయినా రవ్వ కేసరి రెడీ. అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్